సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారమండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. గాలి అనేది కనిపించకపోయినా సమస్త ప్రాణికోటికి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసిన సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి ప్రశాంతతనిస్తుంది. సమయం, ఆరోగ్యం, అలాగే బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదు. ఇక అవి కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇక బంధాన్ని నిలబెట్టుకోవాలి. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనల్ని వర్షంలో తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాలేదు, కానీ మనలో ఎటువంటి సవాలనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. గుర్తుంచుకోండి, తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మనం చేపట్టే లక్ష్యం మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా మంచిదే అయ్యుండాలి. క్షమిస్తున్నారు కదా అని మంచివారిని మళ్ళీ మళ్ళీ నొప్పించకు. వారు ఒక క్షణం మంచితనాన్ని మర్చిపోయారు అంటే మారడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. గుర్తుంచుకోండి, బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితికి మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే. సమయపాలన, అలాగే క్రమశిక్షణ, ఈ రెండు లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేరు. బ్రతకడానికి ఏ పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు చేసుకోకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. డబ్బు ఉంటే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేదు కాబట్టి నీకోసం కొంత దాచుకో. ఒకరిని నాశనం చేయాలని దురబుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ యొక్క ఓ తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒక రోజు నేల రాలక తప్పదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, అదే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి, అంతేకాని నీలా మాత్రం ఉండకూడదు అని అనుకోకూడదు. నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉండు, నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. అలవాట్లతో భగవంతుడుగాను మారవచ్చు, అలాగే హంతకుడుగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. మంచి అలవాటులను పెంపొందించుకోండి, జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు. మనిషికి కొండంత కష్టం ఉన్నా సరే అనువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలు, జీవితం ఎప్పుడూ భయంగా అనిపించదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. విసిరేసిన ఇత్తనాలే కొన్నాళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు, వేలివేయబడ్డ వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా, మహాశక్తులుగా ఎదుగుతారు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిసేవారు స్నేహితులు, కానీ మనకి కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు మన తల్లిదండ్రులు మాత్రమే. పాపాలు చేసి హాయిగా బ్రతికిస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేనే ఏమైనా చేస్తే బాగుంటుందని భ్రమపడకు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది, కర్మ అనేది పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనం దూరమైతే మన విలువ తెలుస్తుంది అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గర అవుతారు అనేదే నిజం. మనకన్నా ముందున్న వారిని చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనుకున్న వారిని చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణాన్నైనా ఎలాగైనా మారిపోవచ్చు. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. నారు పెట్టకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు,
ఒకటి పొలంలో కలుపు. ఇక రెండవది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనం అయిపోతే రెండో దానివల్ల మనిషి నాశనం అవుతాడు. ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని ఆపలేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వర్షం లాంటిది. ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనది ఏదీ లేదు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. ఊసరవెల్లి ఆపద వచ్చినప్పుడు మాత్రమే తన రంగుని మార్చుకుంటుంది. కానీ మనిషి మాత్రం తన అవసరానికి నిమిషానికొక రంగును మారుస్తారు. నీకు కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మీ సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండు ఆ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు. కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకున్న పునాదులే అని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపోకు. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలుపెట్టేటప్పుడు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలి అంటే వెనక్కి అడుగులు వేయడం తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో అప్పుడు ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు, ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంత కాలం బాగుపడతావు. డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యని చులకనగా చూడకుండా గౌరవించవలసిన బాధ్యత భర్తది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే ఆ వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా బ్రతకడం. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళిపొమ్మని దారి ఇవ్వాలి. నమ్మి ఉన్నవారికి మాత్రం ప్రాణం ఇవ్వాలి. బ్రతిమలాడి ఎవర్ని కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుండి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, అలాగే ప్రేమని చూపించినా నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధను నువ్వు తెలిపిన వారికి అర్థం కాదు. అడిగే కొద్ది మీరు వారికి ఇంకా అలసైపోతూ ఉంటారు. నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది. నీలో ఉన్న గర్వం నలుగురిని నీ నుండి దూరం చేస్తుంది. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వారే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు. ధైర్యంగా ఉండండి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? యుద్ధం చేయాల్సిందే, పోరాడి తీరాల్సిందే ఆఖరి శ్వాస వరకు. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లే మనసు వినేలా చేసుకోండి. సహాయం అడిగేవాడు భక్తుడు, సహాయం చేసేవాడు భగవంతుడు. నిన్ను భగవంతుడిగా భావించే వారిని చూసి ఎగతాళి చేయకు, రేపు ఆ చేయి నీదే అవ్వచ్చు. నీ భగవంతుడు వారే కావచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చేసే పనులన్నీ విఫలమైనా, ఆశలన్నీ అడియాసలైనా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. నేనున్నాను ఉపయోగించుకోమని గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై సాయిరాం.